దిష్టి తీయకుండానే లోపలికి వచ్చేస్తారా? కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. స్నేహ, ఆగు. మాకు దిష్టి పోవాలని దిష్టి తీసావు, మరి నీకు డబ్బులు ఇవ్వాలి కదా. ఏవండి, దిష్టి పల్లెంలో డబ్బులు వేయండి. ఏంటి అలా చూస్తున్నారు? డబ్బులు వేయండి. అది మన ఆచారం అండి, డబ్బులు ఇవ్వాలి. నాన్నా, ఈ డబ్బులు ఆ ప్లేట్లో వేయండి. లోపలికి రండి. ఆగండి బావగారు, అదేంటి పేర్లు చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోతారా? పేర్లేంటి? కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి వెళ్ళాలి. ఏంటి బావా, ఇంతకు ముందు చెప్పుకోలేదా? చెప్పండి నాయుడు బావా, మీ భార్య పేరు చెప్పి లోపలికి వెళ్ళండి. దీని గుండె ఇప్పుడు కుమిలిపోతూ ఉంటుంది. ప్రతి క్షణం ఇలాగే కుమిలిపోవాలది. ఏంటి బావా అంతా ఆలోచిస్తున్నావు? పెళ్లి కూతురు పేరు మర్చిపోయావా? బావ సిగ్గుపడుతున్నట్టున్నాడు. పో నువ్వైనా చెప్పవే. ఏంటే నీకు సిగ్గే? నేను మా ఆయన వచ్చాం. ఆయనేంటి? మా ఆయన నాయుడు బావతో వచ్చాను. చాలా చాలు పద. దేవుడి ముందు దీపం పెట్టాలి. రండి. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి బాగా జరిపించారమ్మా. చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా, ఏ ఆటంకాలు లేకుండా ఆనందంగా పెళ్లి జరిగిపోయింది. దీపం వెలిగించు. ఈ పెళ్లి జరగడానికి కారణం ఆమె. ముందుగా తన ఆశీర్వాదం తీసుకోండి.
ఇక నుంచి నీకు అత్తైనా అమ్మైనా ఆఖరికి ఆ గుళ్ళో దేవతైనా అన్నీ తనేనమ్మా. ఆమె దీవెనలే నీ కాపురానికి శ్రీరామ్ రక్ష. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసి మీకు పెళ్లి చేశాను. నా ఆశీస్సులు మీకు శుభం కాదు. నా కూతుర్ని శపించిన ఈ చేతులతో మిమ్మల్ని చల్లగా ఉండమని దీవించలేను. నాకు అర్హత లేదు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. లేమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏ ఆడపిల్లకైనా ఈ అప్పగింతలు తప్పవు కదా. ఆడపిల్లకు అప్పగింతలు తప్పవు. కానీ నా ఇద్దరు ఆడపిల్లలకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదెందుకని ఏడుస్తున్నాను. స్నేహ జీవితం ఎటూ కాకుండా నా చేతులా నాశనం చేశాను. ఈ ఇల్లు దానికి పుట్టిల్లు, పరా ఇల్లు కాకుండా చేశాను. ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేని మీ పెళ్లికి అంగీకరించని అత్తారింటికి నిన్ను పంపుతున్నాను. అక్కడ నీకు ఎన్ని ఆరళ్ళు ఉంటాయోనని భయపడుతున్నానమ్మా. నాకేం కాదమ్మా, చేడవుకో. నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకమ్మా. నా పెళ్ళి అయిపోయింది. చెల్లెలి గురించి ఆలోచించు. దానికొక దారి చూపించాలి. దాని జీవితాన్ని గాడిలో పడేలా చేయాలి. అది మన చేతుల్లోనే ఉందమ్మా. అపర్ణ, టైం అవుతుందమ్మా. వస్తున్నా అన్నయ్య. అమ్మా, నన్ను ఆశీర్వదించు. అర్జున్ని పెళ్లి చేసుకుని కన్న తండ్రి కోరిక నెరవేర్చావు. అత్తవారింట్లో కష్ట సుఖాలని సమానంగా భావించి పిల్లా పాపలతో హాయిగా ఉండాలని ఈ కన్న తల్లి కోరికమ్మా. నన్ను దీవించన్నయ్యా. మనకి నాన్న లేకపోవచ్చమ్మా, కానీ నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు. బయలుదేరదామా? అత్తయ్య, వెళ్ళొస్తాం. ఒక్క నిమిషం బాబు. నిజం తెలియక నిన్ను ఎంతగానో అవమానించాను, బాధ పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించు బాబు. అయ్యో అత్తయ్య, మీకు పెళ్ళప్పుడే చెప్పాను. నా వల్ల మామయ్య గారు మన మధ్య లేకుండా పోయారన్న అపరాధ భావం తప్ప నన్నేదో మీరు అవమానించారనో బాధ పెట్టారనో అలాంటి భావనలు నా మనసులో లేవు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందన్న సంతోషంలో ఉన్నాను నేను. సంతోషం బాబు. మరొక్క మాట,
ఈ పెళ్లి మీ అమ్మగారికి ఇష్టం లేకుండా జరిగింది. కాదత్తయ్య, నాకిష్టమై జరిగింది. నేను అపర్ణను ప్రేమించాను. తను నా డ్రీమ్ గర్ల్. మీ భయం నాకు అర్థమైంది. మా అమ్మ వల్ల అపర్ణకి ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా అపర్ణను నాతో పంపించొచ్చు. ఆ ధైర్యంతోనే అపర్ణని నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. ఈ చెయ్యి ఎప్పటికీ వదలనత్తయ్య. ఒకసారి వదిలి తప్పు చేశాను. ప్రాణం పోయినా మళ్ళీ ఆ తప్పు చేయను. అపర్ణని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నాయుడు బావా వెళ్ళొస్తాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు అపర్ణ, కానీ నా గురించి కూడా నీకు తెలుసు. నేను కోరుకున్నది ఎలాగో నాకు దక్కలేదు. నా జీవితం ఇలా అయిపోయింది. నువ్వు ప్రేమించిన అర్జున్ని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు అర్జున్ హాయిగా ఉండండి. కలకాలం సంతోషంగా ఉండాలి మీరు. జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ నాయుడు బావా. వస్తాను కావేరి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క. విష్ యూ ద సేమ్. ఇది నీకు అత్తిల్లు కాదు కావేరి, పుట్టిల్లు, నీ ఇల్లు. అక్క అని పిలిచావు, ఆ పిలుపే నిజం కావాలి. మా అమ్మకి నువ్వు మరొక కూతురివి కావాలి. అమ్మను, నాయుడు బావను, అందరినీ బాగా చూసుకోవాలి. అలాగే అక్క, నీకు మాటిస్తున్నాను. థ్యాంక్స్. వెళ్ళొస్తాను బాబాయ్. వస్తాను పిన్ని. నీ పుట్టింటిని కావేరి ఇంటించేశావు. నీ చల్లని మనసుకు మీ అత్తింట్లో అన్ని శుభాలే జరగాలి తల్లి. స్నేహ ఎక్కడుంది? స్నేహ, ఏంటక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? స్నేహ, ఈ పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండాలనుంది స్నేహ. నీకు ధైర్యం చెప్పి దారి చూపించాలనుంది. కానీ లేదక్క, నా జీవితంలో నీ జీవితం కాకూడదు. నువ్వైనా సంతోషంగా ఉండు. నువ్వు ప్రేమించిన, నిన్ను ప్రేమించిన అర్జున్తో హాయిగా ఉండు. నా వల్ల ఎలాగో అమ్మకు ఏడుపు తప్పదు. అమ్మ సంతోషం ఏదైనా ఉంటే అది నువ్వే. వెళ్ళిరా అక్క. నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూనే ఉంటుంది స్నేహ. నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి. ఏంటక్క? నీకు ఎంత కష్టం వచ్చినా సరే నన్ను మర్చిపోవద్దు. నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. అలా అని నాకు ప్రామిస్ చేయి. ఎందుకక్క? నేను చచ్చిపోతానని భయపడుతున్నావా? ఒట్టేయమన్నానా? ఏ కష్టము శాశ్వతం కాదు స్నేహ. కాలమే మన గాయాల్ని మాన్పుతుంది. నీకంటూ ఓ గమ్యం, జీవితం తప్పకుండా ఉంటుంది. ధైర్యంగా ఉండు. బయలుదేరదామా?
ఏంటి అపర్ణ నువ్వు కూడా మీ అమ్మలా మా అమ్మ గురించి భయపడుతున్నావా? అలా అని కాదు. పోనీ కొత్త కాపురానికి వస్తున్న కొత్త పెళ్లి కూతురులా కంగారు పడుతున్నావా? నీ భయం నీ కంగారు ఏదైనా నీ పక్కన నేనున్నాను అపర్ణ. ఇందాకే చెప్పాను కదా, ఏ పరిస్థితి వచ్చినా నీ చేయి వదలనని. పద పద. ఆగండక్కడ. హారతి ఇవ్వకుండా ఇంట్లో అడిగేలా పెడతారు? జానకమ్మా, అబ్బాయి కోడలు వచ్చారు, హారతి తీసుకురా. త్వరగా తీసుకురండి. రండి. కుడికాలు ముందు పెట్టిరామ్మా. ఆగు. అత్తింటికొచ్చిన కొత్త కోడలు ముందుగా దేవుడి దగ్గర దీపం పెట్టాలి. వెళ్ళి పెట్టిరా. ఆగండి. ఇంక చాలా ఆపత్తయ్యా. నువ్వు నాకేం మాటిచ్చావు, ఇప్పుడేం చేస్తున్నావు? ఆ అపర్ణ బావ భార్య కాదన్నావు, ఈ ఇంటి కోడలు కాదన్నావు. మండపంలో వాళ్ళని ఆశీర్వదించకుండా నన్ను తీసుకుని తిరిగి వచ్చేసావు. ఇప్పుడు ఇదంతా ఏంటి? మనం ఎన్నో అనుకుంటామమ్మా, అనుకున్నవన్నీ జరుగుతాయా? మాట మార్చొద్దత్తయ్యా, నన్ను మోసం చెయ్యొద్దు. బావ నుంచి విడదీసి నా ప్రాణం తీయద్దు. నేను నీ మేనకోడలను, నాకు అన్యాయం చేయొద్దత్తయ్యా. మరేం చేయమంటావే? నీకోసం నా కొడుకును పోగొట్టుకోమంటావా? వాణ్ణి దూరం చేసుకోమంటావా? నిజమే, నువ్వే వాడి భార్యవి కావాలనుకున్నాను, ఈ ఇంటి కోడలివి కావాలనుకున్నాను. మీకు పుట్టిన నా మనవడే నాకు తలకొరువి పెట్టాలనుకున్నాను. ఒప్పుకుంటున్నాను. కానీ వాడి అపర్ణని ప్రేమించాడు. నా కోసం ఒకసారి కాదనుకున్నాడు, ఈసారి కూడా అవదనుకున్నాను. కానీ వాడి ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చింది. దానికి వాడేం చేస్తాడు, నేనేం చేస్తాను? జరిగింది ఒప్పుకోవడం తప్ప ఇక్కడెవరు ఏవీ చేయలేరు. ఎవరికి ఎవరో ముందే రాసిపెట్టి ఉంటుందంట. ఆ తలరాతను తప్పించడం నీ తరమా నా తరమా? విధిరాతకు ఎదురెళ్తే ఎవరికెవరూ ఉండరు. ఆ నిజం తెలుసుకున్నాను కాబట్టే ఇదంతా చేస్తున్నాను. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేదంటే మీ ఇష్టం. అంటే మిమ్మల్ని వదిలి నేనేటూ వెళ్ళలేనానేగా? అలాగే కానీ అత్తయ్య, ఈ నరకాన్ని చూస్తూ చేస్తూ బతుకుతాను.